నేమ్ ఇస్ శ్రావణ. ఇవాళ చూసుకుంటే చాలా మంది పెళ్లిళ్ళు టెంపుల్స్ లో చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఎందుకంటే అదొక పవిత్రమైన స్థలంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ పంతులు కూడా ఎంతో మంచి మంచి మంత్రాల ద్వారా వాళ్ళ పెళ్లి వాళ్ళ బంధం చాలా బలపడేలాగున వాళ్ళు దీవించి మంత్రాలు అవన్నీ చేస్తారు. కాబట్టి గుడిలో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బంధం ఇంకా బలపడుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళు గుడిలలో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకుంటే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. టెంపుల్స్ లో పెళ్లి చేసుకోవడం అనేది బ్యాన్ చేస్తున్నట్టు. అసలు దాని వెనక కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి ఒక రూల్ ని అనేది తీసుకొచ్చింది? బెంగళూరులో అయితే ఒక టెంపుల్ లో ఆల్రెడీ ఈ రూల్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ రోజుల్లో డైవర్స్ అనేది చాలా చిన్న మ్యాటర్ అయిపోయింది. ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో ప్రతి చిన్న రీజన్ కి డైవర్స్ అనేది వాళ్ళు ఒక గ్రేట్ సొల్యూషన్ గా బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకుంటున్నారు. ప్రతి చిన్న దానికి లైక్ ఫోన్ విషయంలో చిన్న చిన్న మ్యాటర్స్ లో వాళ్ళకి ఫస్ట్ థాట్ డైవర్స్ అనేది వస్తుంది. ఇలా టెంపుల్స్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళైతే మరి డైవర్స్ తీసుకునే సమయంలో కోర్టుకు వచ్చి పంతులని సాక్ష్యం చెప్పమంటూ, ఇంకా మేము ఈ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఇట్లాంటి అపవిత్రమైన పనులకి కూడా వాళ్ళు టెంపుల్ ని ఒక రీజన్ గా, ఇంకా అర్చకులని కూడా ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఇట్లా ప్రెజర్ చేస్తున్నారు చాలా మంది అని చెప్పి ఇట్లాంటి ఒక రూల్ అనేది అయితే తీసుకొచ్చినారు. ఇంకా ఇలాంటివి ఇట్లాగే ముందుకు సాగితే మన ఇండియన్ కల్చర్, సంస్కృతి, పద్ధతులకి అన్ని వాల్యూ లేకుండా పోతుంది. అసలు గుడి అంటేనే అదొక పవిత్ర స్థలం. అక్కడ పెళ్లి జరగడం అనేది ఇంకా చాలా మంచి ఒక పవిత్రమైన వేడుకగా చూసుకోవచ్చు. పెళ్ళిళ్ళు ఎందుకు గుడిలో చేసుకుంటారు? అక్కడ ఉన్న దైవత్వం దీవెనలు వాళ్ళకి ఎప్పుడు ఉండి వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి, ఆ బంధం అనేది సీతారాములు వారి బంధం ఎలాగైతే వాళ్ళు ఉన్నారో అట్లా అంత స్ట్రాంగ్ గా వాళ్ళు కూడా వాళ్ళ వైవాహిక జీవితాన్ని ముందుకు నడుపుకోవాలని చెప్పి పెళ్లి గుడిలలో జరగడం అనేది ఒక పవిత్ర వేడుకగా చూస్తారు. ఇంకా పూజారులు కూడా వాళ్ళకి ఎన్నో మంచి మంచి మంత్రాల ద్వారా వాళ్ళకి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటారు. ఇలా డైవర్స్ కోసం అని చెప్పి పంతులను కూడా వచ్చి సాక్ష్యం చెప్పమని అట్లా చేయడం ద్వారా వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఇలాంటి ఒక రూల్ తెచ్చినారని అయితే చెప్పొచ్చు. మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.